హాయ్ గైస్, ఈరోజు అయితే ఒక ఈవెంట్ అయితే వచ్చింది. ఈ ఈవెంట్ గురించి అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఈవెంట్ వచ్చేసరికి ఈ థీమ్ వచ్చింది కదా, టేక్ యువర్ హార్ట్ అని చెప్పి. సో దానికి సంబంధించిన ప్యాంథమ్ షో అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. సో దానికి సంబంధించి అయితే వచ్చింది, ఒకసారి చూసేద్దాం. ఇందులోకి వచ్చేసరికి చాలా ఈవెంట్లు అని చెప్పి చెప్పొచ్చు. చాలా అయితే ఇచ్చాడు, మొత్తం కవర్ చేద్దాం. అండ్ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ థీవ్స్ జనరల్ అని చెప్పి ఉంది. ఇందులో ఏం లేదు, డైలీ లాగిన్ అయితే రివార్డ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో అయితే ఇదైతే ఇస్తున్నారు. ఫస్ట్ నేను చార్మ్ అనుకున్నాను, తర్వాత ఓపెన్ చేసి చూస్తే తెలిసింది ఇది ఆపరేటర్ స్కిన్ అని చెప్పి. సో బాగానే ఇచ్చాడు, డిఫరెంట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది యాక్షన్ ఫైల్ అనమాట. సో ఇందులో ఏం లేదు, డైలీ ఇచ్చే మిషన్స్ లాంటివి ఉంటాయి, రెగ్యులర్ ఈవెంట్లో ఇచ్చేవి. సో చేస్తే ఇవి అయితే కలెక్ట్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈజీనే, సో కలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇది చాప్టర్ 1 అనమాట. దీని తర్వాత చాప్టర్ 2 కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్స్చేంజ్ రివార్డ్. ఈ టోకెన్స్ అయితే వస్తాయి, వీటితో ఇవి రివార్డ్స్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ గన్ కేఆర్ఎం స్కిన్ ఉంది. అండ్ ఇక్కడ క్రిక్ 6 అయితే ఉంది. సో ఇక్కడ బైక్ స్కిన్. యాక్చువల్లీ స్కిన్స్ అన్ని రెడ్ థీమ్లో బాగున్నాయి, కానీ ఇక్కడ వచ్చేసరికి మ్యాలీ థీమ్ అనమాట, బేస్బాల్ బ్యాట్. సో అంతా బాగున్నాయి, కానీ ఈ ఈవెంట్ దీని థీమ్ రెడ్డిష్ కలర్లో ఇవ్వడం కొంచెం కొడుతుంది నాకు, మీరేమంటారు? సో ఇక్కడికి వచ్చేసరికి నార్మల్ మ్యూజిక్, ఫ్రేమ్స్, కాలింగ్ కార్డ్స్ ఇవైతే ఉన్నాయి. సో లాస్ట్కి వచ్చేసరికి క్రేట్స్ అండ్ కూపన్స్, ర్యాంక్డ్ కార్డ్స్, సో ఇవైతే ఉన్నాయి అన్నమాట. ఇది మొత్తానికి అయితే. సో ఈవెంట్ అయితే కొంచెం బాగానే ఇచ్చాడు, ఫుల్ లెంత్ ఈవెంట్ లాగా అయితే ఇచ్చాడు. సో ఈవెంట్ బాగానే ఉంది. ఇంకా మిగిలినవి చూసుకుంటే దీనికి సంబంధించిన డ్రాస్ అయితే ఇచ్చాడు. ఇంకా ఇటుపక్క చూసుకుంటే వచ్చేసరికి సేమ్ స్టిక్కర్స్ వచ్చాయి కదా పోయిన ఈవెంట్లో. సో ఆ టైపే స్టిక్కర్స్, వీటిని అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తే రివార్డ్స్ అనేవి అయితే అన్లాక్ అవుతాయి. ఇక్కడైతే కాలింగ్ కార్డ్ ఇస్తున్నారు, రోని బట్టి ఉంటుంది అనుకుంటా. నాకైతే ఒకటి ఆల్రెడీ వచ్చింది, ఏదొచ్చింది ఎక్కడ వచ్చింది అనేది కూడా అర్థం కాలేదు. సో ఇది మొత్తానికి అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ థీవ్స్ ఇన్విటేషన్ అని చెప్పి ఉంది. ఇది కొంచెం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఇన్విటేషన్ కార్డు తయారు చేయాలన్నమాట మనం. సో దాని బ్యాక్గ్రౌండ్ ఏంది ఇవన్నీ కూడా అన్లాక్ చేసుకోవాలన్నమాట. సో ఒకటి తయారు చేస్తాను చూడండి, ఇది సెలెక్ట్ చేద్దాం. ఇవన్నీ అన్లాక్ అవ్వలేదా? ఓకే, ఇది సెలెక్ట్ చేద్దాం. దీనికి ఎక్యూబ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాటర్ 2 అన్లాక్ అయ్యాయి. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ స్టాంప్, ఇది కూడా 2 స్టాంపులే ఉన్నాయి, ఇది సెలెక్ట్ చేద్దాం. సో ఎక్యూబ్. నెక్స్ట్ స్టిక్కర్ ఒక్కటే, ఇది సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ బార్డర్ అసలు ఏమన్నా కావాలా, నైస్. నెక్స్ట్ స్టాట్స్. సో ఇది తయారు చేసిన తర్వాత పైన షేర్ అని చెప్పి ఉంది చూడండి. సో దాన్ని అయితే సోషల్ మీడియాలో మనం ఫేస్బుక్ అకౌంట్ వీటిల్లో షేర్ అయితే చేసుకోవాలి. సో షేర్ కొట్టేసి దాంట్లో కొట్టేస్తే రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఇలాగైతే డిఫరెంట్గా అయితే చేయాలన్నమాట ఇది. సో మొత్తం అయితే ఇది గైస్. ఇంకా దీంట్లో వచ్చేసరికి సిరీస్ ఇన్వెంటరీ అని చెప్పి, ఆర్మరీ అని చెప్పి ఇస్తాడు. సో ఇదిగో ఇది. సో ఏం లేదు, ఇది ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాడు, మనం చాలా చూసాం. కాకపోతే థీమ్ మారింది అంతే. ఇప్పుడు వచ్చేసరికి క్యారెక్టర్స్ అయితే ఇచ్చాడు, ఏడైతే కొన్ని కొనడానికి అయితే ఇచ్చాడు, మీరు కొనకండి. సో ఇదనమాట. ఇందులో రివార్డ్స్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో లెంత్ ఫుల్ లెంత్ అయిపోయింది. సో ఇవైతే నేను కొన్ని డ్రా చేశాను, ఇదో కొన్ని అయితే వచ్చాయి. చార్మ్స్ 2 ఒకేలాగా ఉన్నాయి, బట్ మ్యాలీ వెపన్ ఒకటైతే వచ్చింది. నాకు ఇది చాలా బాగా అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది గైస్ ఈవెంట్ అయితే. ఇంకా మెయిన్ థింగ్ దీనికైతే వెళ్ళిపోదాం రండి. బాగా ఇంట్రెస్టెడ్ థింగ్, ఎవరికైనా డౌట్ వచ్చే థింగ్ మొత్తం కూడా ఏడా ఉంటుంది. లెట్స్ డైవ్. సో ఇదనమాట ప్యాంథమ్ థీవ్స్ అసెంబుల్. ఇది ఏమిటి అంటే, ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సిపి పాయింట్స్ రివార్డ్స్ అయితే ఇస్తున్నాడు. ఇందులో టీము ఇండివిజువల్ 2 ఆడొచ్చు. సో ఈ సిపి పాయింట్స్ రివార్డ్స్ ఎలా అన్లాక్ చేసుకోవాలి? సో విషయం ఏంటంటే, మీ సిపి ఉంది కదా, మీ సిపి కనుక మీరు స్పెండ్ చేస్తూ ఉంటే 10 సిపి, ఒక సిపి వచ్చేసరికి 10 ఫైర్, పక్కన ఫైర్ ఉంది కదా, ఆ ఫైర్ కలెక్ట్ అవుతుంది అనమాట. అవి కలెక్ట్ అయితే మొత్తం 8 lakhs ఉంది. 8 lakh ఫైర్స్ అయితే వస్తే మీకు టోటల్ సిపి వచ్చేసరికి టీమ్ మైల్ స్టోన్స్లో 10,000 సిపి అయితే వస్తుంది. 10,000 మామూలు విషయం కాదు. అదే ఇండివిజువల్లో అయితే
630 అయితే వస్తుంది. బట్ రెండిటికి అయితే 8 lakhs కలెక్ట్ చేయాలి. సో అది సో ఇంకా ఇక్కడ విషయం వచ్చేసరికి 8 lakhs కలెక్ట్ చేయాలి అంటే మీ టీం మొత్తం కలిపి దగ్గరగా 80,000 CP అయితే స్పెండ్ చేయాలి. సో 80,000 CP అంటే అది మామూలు విషయం కాదు. ఒక్కొక్కళ్ళు 20,000 CP దాకా అయితే కలెక్ట్ చేయాలన్నమాట, స్పెండ్ చేయాలి. 20,000 CP దాకా స్పెండ్ చేస్తే ఇలా అన్నీ వస్తాయి. సో సింపుల్ వేలో చెప్పాలంటే ఇప్పుడు బ్యాటిల్ పాస్ ఎవరు తీసుకోలేదనుకోండి, 220 పెట్టి బ్యాటిల్ పాస్ తీసుకుంటే నలుగురు టీము 220 పెడతారు కాబట్టి 880 అయింది. సో ఆ 880 అంటే 8,800 అనమాట. సో ఆ 8,800కి ఏమొస్తుంది అంటే స్టార్టింగ్ 2 వస్తాయి అంతే. సో ఈ 2 ఉన్నాయి చూడండి, థీమ్ క్రేట్స్ అండ్ 100 స్పిన్ పాయింట్స్. సో ఇవి మాత్రమే వస్తాయి, ఎందుకంటే 5,000లో ఇవే ఉన్నాయి కాబట్టి. ఇంకా మిగిలిన ఇవన్నీ అబౌట్ 10,000 అంటే 30,000 దగ్గర ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు పర్చేస్ బండిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఇవి రివార్డ్స్ చేయడానికి అయితే పనికొస్తాయి. సో చెప్పాను కదా, మీరు ఇవన్నీ చేసి 80 lakhs చేస్తే ఇప్పుడు CP స్పెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎట్టగాదన్నా ఒకళ్ళు 500 CP అంటే 5,000 CP ఖర్చు పెట్టినా కూడా దగ్గరగా 20,000 అయితే వస్తాయి. అంటే 30,000 కూడా రావన్నమాట. సో కొంచెం రిస్క్కి సంబంధించిందే. ఇంకా అట్ట అనుకుంటే ఒక్కొక్కళ్ళు 1000 అయితే ఖర్చు పెట్టాలి. 1000 ఖర్చు పెడితే అప్పుడు ఫస్ట్ 4 రివార్డ్స్ అయితే వస్తాయి అన్నమాట. అంటే 40,000 అవుతాయి కదా. సో 4 రివార్డ్స్ అయితే వస్తాయి. సో ఇది కొంచెం చూడడానికి టెంప్టింగ్గా ఉంది, కానీ ఆడేటప్పుడే దోల తీరిపోద్ది అనమాట. సో ఇది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ రివార్డ్స్ ఇవన్నీ కూడా ఓకేనా, లేదంటే ఆశ చూపించి ఇలా పెడుతున్నాడు అన్నట్టుగా అయితే అనిపిస్తుందా? నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇచ్చేదేదో కొంచెం ఈవెంట్ కొంచెం మంచిగా స్పెండ్ చేసే రకంగా ఇస్తే బాగుంటుంది, కానీ 80,000 CP ఖర్చు చేస్తే ఎలా అయింది. ఇంకా దీనికంటే ఇండివిజువల్గా కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే 220 చేస్తే ఇక్కడ 30 CP వస్తాయి మనకి. దానికైతే అసలు ఏమీ రావు. ఇండివిజువల్లో మనం జస్ట్ బ్యాటిల్ పాస్ తీసుకున్నా కూడా 30 CP వచ్చేస్తాయి, అన్లాక్ అయిపోయింది మనకి. సో అది ఇంకా స్పిన్స్ అవి ఇవి వేసుకున్నా కూడా కష్టమే లేండి. 80,000 CP అంటే ఒక్కొక్కళ్ళు 20,000 CP ఖర్చు పెట్టాలి. సో చాలా కష్టం అదైతే. సో మీరేమంటారు? ఇదంతా అయ్యే వ్యవహారమేనా ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది మీకు ఎలా అనిపించింది ఈ ఈవెంట్ మొత్తం, ఇందులో ఏం నచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని గేమింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై.